అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేయబోయే వీడియో ఓలా S1 Pro ఫస్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్ బ్రేక్ మాస్టర్ సిలిండర్. చాలా వెహికల్ డ్యామేజ్ అవుతున్నాయి, తెలిసిందే కదా. వెహికల్ బ్రేక్ ప్రెస్ చేసి యాక్సిడెంట్ మూవ్ అవ్వదు, లివర్ ఫ్రంట్కి నొక్కితే కానీ మూవ్ అవ్వదు కదా. ఆ టైప్స్ రిపేర్ వచ్చిన ప్రతి వెహికల్కి మనం ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఈ వీడియో మీకు చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా చూశారు కదా, అక్కడ ఒక 10mm నట్టు బ్రేక్ లివర్ కింద ఉంటుంది. నట్టు ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్టార్ స్క్రూడ్రైవర్ తీసుకొని పై పక్క అక్కడ స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ ఓపెన్ చేయాలి. దీని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, 2400 వరకు ఉంటుంది. కానీ ఇలాగ మనం రిపేర్ చేయడం వలన 800 బిలో రిపేర్ అయిపోతుంది. ఇది గమనించాలి. అలాగా స్క్రూ అనేది ఓపెన్ చేసిన తర్వాత లివర్ రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత చూడండి, చిన్న పిస్టన్ లాగా కనబడుతుందో, బుల్లెట్ లాగా, అది కూడా పిన్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత రబ్బర్ బూట్, ఆ రబ్బర్ బూట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇన్సైడ్ చూడండి, పిస్టన్ లా కనబడుతుంది కదా. అక్కడ పిస్టన్ చుట్టూ ఒక లాక్ ఉంటుంది. లాక్ రిమూవ్ చేసి పిస్టన్ కనబడుతుంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. లాక్ రిమూవ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. తర్వాత న్యూ కిట్, ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇది న్యూ కిట్. అది పిస్టన్ అని చెప్పాను కదా, అది దానికి ఒక వైపులా ఒక ఓరింగ్, ఇంకో పక్క అక్కడ ఓరింగ్, అక్కడ ఓరింగ్ వేసి, స్ప్రింగ్ ఒక పక్క లావుగా ఉంటుంది, ఇంకో పక్క సన్నంగా ఉంటుంది. లావు ఉన్న పక్క కాకుండా సన్నంగా వైపు ఉన్న పక్కే సిట్టింగ్ చేయాలి. చేసి యథావిధిగా సిట్టింగ్ చేసి లాక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇదేనండి దాని పార్ట్ నెంబరు. కాస్ట్ కూడా ఉంది, చూడండి. ఓలా పార్టే, ఒరిజినల్ పార్టు. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కంపల్సరీ మర్చిపోవద్దు.